జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించేందుకు కార్యకర్తలతో కృషి చేయవలసిందిగా ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో 25,000 పైగా మెజార్టీ సాధించాలని చెప్పేసి కార్యకర్తలందరూ ఒకసారి మా నాయకులు, ఎందుకంటే మొన్నదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పాటు తెలుగుదేశం చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమయపరిచి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులతో కార్యకర్తలతోటి ఏ అమరికలు లేకుండా కలిసి పనిచేసి సమిష్టిగా పనిచేస్తే ఈ నియోజకవర్గంలో 25,000 పైగా మెజార్టీ సాధించడం అనేది అంత కష్టమేం కాదు. కాబట్టి ఆ దిశగా చేయడానికి సూచన చేయడానికి అందరినీ పిలిచి ఈరోజు మాట్లాడడం జరుగుతాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి నేను మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత అద్దెకి రావటం, ఆ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహిస్తుంటాం. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి? తెలుగుదేశం ఒకటే కాదు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 1974 సంవత్సరంలో వచ్చాను. అప్పటి నుంచి చూస్తామంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పాలన గత 4.5 సంవత్సరం నుంచి ఆయన అధికారం చేపట్టినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజు గుర్తుకొస్తా ఉన్నాయి. అది కూడా అప్రజాస్వామ్యం, వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేయటం, ఎవరి మాట వినకపోవటం, తను చెప్పిందే వినాలనేటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళ శాఖల మీద నియంత్రించే పరిపాలన అధికారం ఏమీ లేకపోవడం, తను బటన్ నొక్కుడు తప్పితే రెండో కార్యక్రమం లేకపోవడం, అభివృద్ధి అనేది లేకపోవడం. అందువల్ల ఈ చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి చూస్తామంటే సంక్షేమం, నవరత్నాలను చెప్పుకుంటూ మిగతా సమస్యలు ఏదున్నప్పుడు కూడా ఆ సమస్యల నుంచి పట్టించుకోకుండా కేవలం తను చెప్పిందే చేస్తామనే విధంగా స్థానికంగా ఉండే నాయకుల యొక్క ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా తన నిర్ణయమే ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఈ నాయకులు చెప్పేదానికి ఏమాత్రం లేని పరిస్థితులు. ఉదాహరణకి అద్దంకి నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య నీటి సమస్య, సాగునీటి సమస్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరిస్పాడు ఎత్తిపోతల పథకం, పోలిరెడ్డి గారి పేరుతోటి ఎత్తిపోతల పథకాన్ని కోరిస్పాడు మండలంలో 20,000 ఎకరానికి నీటిపారుదల సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజుకి అది పూర్తి కాలేదు. దాదాపుగా 70% పనులు పూర్తి అయిపోయింది, చెరువంతా అయిపోయింది. మిగతా కార్యక్రమాలు చేయటానికి కోసంగా నిధులు కేటాయించమని నేను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేను సభలో కోరిన మొట్టమొదటి కోరిక ఏది ఉందంటే ఆ ఎత్తిపోత పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు రావడంతో పూర్తి చేయాలని అడిగారు. తర్వాత ఎన్నో మార్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినా సరే ఆ ఎత్తిపోత పథకాన్ని గురించి భవనాసి మరి అది కూడా మధ్యలో అయిపోయింది, అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ఈ రోజులకు దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం 40-50 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుంటాం, ఎవరు కూడా దాని నుంచి పట్టించుకోలేదు. అంటే ఆయన ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల కన్నా కూడా ఆయన అనుకున్న ఈ నిర్ణయాలు లేదా ఆ నవరత్నాలు మినహాయించి మిగతాది మాత్రం ఆ స్థానిక ఎమ్మెల్యే అంటే నాకు అద్దెంకిలో ప్రాతినిధ్యం మనం చెప్తున్న కార్యక్రమాలతో పాటు అట్లా మిగతా శాసనసభ్యులు కూడా ఎవరు కూడా అధికారులు లేదు. ఒకసారి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, అయితే 5 లక్షల రూపాయలు నిధులు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా నా దగ్గర లేవు అన్నాడు. ప్రజలు ఇది తెలిసిందే కదా అన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఒక అద్దెకి నియోజకవర్గానికి సంబంధించిన కాదు, ఇది నా అనుభవం. అట్లాంటి ప్రతి అనుభవం అవుతాయి. అంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికమైన శాసనసభ్యులకు కూడా అక్కడ ఏమాత్రం విలువ లేదు అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఈ పరిపాలనలో ఒక రకమైన కక్ష సాధింపు ఇప్పుడు కూడా ఒకసారి ఎన్నికైన తర్వాత ఆ కక్ష సాధింపు చర్యలు అనేటువంటిది అది అప్రజాస్వామికం. ఆ విధమైన చర్యలు మనం చూస్తాం. మొట్టమొదటినే ప్రజావేదికని తీసేశారు.
అది ఎందుకు కూల్చారో అది ఆయనకే తెలియాలి. నిజంగా ఒక చట్ట ప్రకారం కనుక కూల్చేసినట్టయితే ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి మొత్తం కూల్చాలి. ఇది మనం చాలా మంది కట్టడాలు ఉన్నాయి, అన్ని కూడా తప్పే కదా కట్టడం. వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ప్రజావేదిక ఉంచడం, అది కూడా ప్రభుత్వ ధనం. సో ఇవన్నీ ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా ఏంటబ్బా ఇట్లాంటి పిచ్చుకొని చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజధాని 3 రాజధానులు చెప్తే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీ ఈ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవడు కూడా ఎదురు చెప్పే పని లేదు, ఎవడో చెప్పినా కూడా సలహాలు చెప్పి పాటించేది. అంటే మనం చెప్పే పరిస్థితులు మనం లేవనుకోండి, కానీ చెప్పగలిగితే పదవుల్లో ఉన్నట్టు వాడు చెప్పినా కానీ ఏంటి పరిస్థితులు అతనికి. కాబట్టి ఈ విధంగా చెప్పుకుపోతే ఎక్కడైనా సరే ఈ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు, వ్యతిరేకంగా ఉంటే ఎవడైతే ఉన్నారో వాళ్ళ మీద కష్టాలు. ఎక్కడో దాకేందుకు మన పార్టీ నుంచి మా కృష్ణ చైతన్యకి పార్టీ టికెట్ ఇన్ఛార్జి నుంచి బాధ్యత తప్పించారు. ఇంకా మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, పార్టీని వెళ్ళ. కానీ ఆర్థిక ఆయన గ్రానైట్ క్వారీ అవుతుంది, ఆయన గ్రానైట్ క్వారీ మీద దాడులు చేయించారు. అది మొదలుపెట్టే 3 నెలలు 4 నెలలు అవుతుంది. దాని మీద దాడులు అయితే 15 కోట్ల పెనాల్టీ అన్నారు. ఇలాంటి ఈ కష్టాదింపు చర్యలు, భయపెట్టడం, సో ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చూసాం 1977లో. మళ్ళీ తర్వాత అలాంటి కార్యక్రమాలు ఇవాళ మరి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో, వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ మీద కష్టాదింపు చర్య చేయటం, ఫాల్స్ కేసు పెట్టడం, ఈ విధంగా చాలా చోట్ల ఎట్టా ఉన్నాం. గంధాయి పెట్టుకున్నాడు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా భయపెట్టి లొంగ తీసుకోవాలనే కార్యక్రమం చేయటం, ఆర్థిక వనరుల మీద దెబ్బకొట్టి లొంగ తీసుకోవాలని పెట్టి వేయటం. కాబట్టి వీటన్నిటి కూడా ఈ అప్రజాస్వామ్య పద్ధతులు, ఈ కష్టాదింపు చర్యలు, ఈ విధ్వంసం ప్రజలు ఇవాళ 4 సంవత్సరం నుంచి మాట్లాడితే ఏమవుతుంది భయంతో, అంటే ఇప్పుడు కూడా ప్రజల్ని ఓటు దగ్గర పెట్టిందంటే అంత బాగుందని చెబుతున్నారు. ఇది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన రోజు చూసాయి. తర్వాత ఎవడన్నా ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఉదాహరణకి నేను చెబుతున్నాను, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్జిఓస్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిర్భయంగా మాట్లాడేవాడు, ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా. అని వాళ్ళ మీద ఏ విధంగా నిర్బంధంగా వాళ్ళు ఒత్తిడి చేయడం కానీ అట్లాంటివి జరగలేదు. కానీ ఈ రోజున ఉద్యోగస్తులు వ్యతిరేకంగా మాట్లాడితే భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక రకమైన భయం. ఈవెన్ ఓటర్స్ కూడా నీ ఓటు ఎవరికైనా నిర్భయంగా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆ రోజు 1977 ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ రోజు చూసాం. మళ్ళీ ఈ రోజు అదే రోజులు గుర్తుకొస్తున్నాయి. బహుశా చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు లేకపోవచ్చు. మేము విద్యార్థి దశ పూర్తి కావడం, ఎంబీబీఎస్ డాక్టర్ పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే రాజకీయాల్లో చేయడం, చాలా చిన్న వయసులో చేరాం. కాబట్టి నాకు ఇవాళ 76 సంవత్సరాలు. అంటే మేము 26 సంవత్సరంలో మేము ఇక్కడికి రాజకీయాల్లో వచ్చాం. అప్పుడు ఉన్నట్టు వాళ్ళు చాలా తక్కువ, ఆ జనరేషన్ తెలియకపోవచ్చు. కానీ ఒకసారి మాకు మాత్రం ఆ రోజులు ఎట్లా జరిగిందో ఈ రోజు అవి గుర్తుకొస్తా ఉన్నాయి. కాబట్టి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆ రోజులు కూడా విభిన్న పార్టీ, అంటే విభిన్న సిద్ధాంతాలు గల పార్టీ, అటు బీజేపీ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఏకమై లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జనతా పార్టీ, అప్పుడు జనతా పార్టీ ఏర్పడింది. ఆ జనతా పార్టీలో ఒకళ్ళు మతత్వంలోనే అంతకుముందు పోరాడుకునేవాళ్ళు, బీజేపీ వాళ్ళు, సోషలిస్టులు, లెఫ్టిస్టులు పోతుండేవాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఏకం కావటం అనేది ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది. మరలా ఈనాడు ఈ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితులు చూసి దీని ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ రాష్ట్రంలో ఇలాంటి నిరంకుశ పాలన, అభివృద్ధి నిరోధకులు, విధ్వంసకర పనులు, కష్టాదింపు చర్యలకి మరి వ్యతిరేకంగా ఈ నిర్ణయం కూటమి ఏర్పడి బీజేపీ, మరి జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూటమి ఏర్పాటు చేసి దీనికి పాలనకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు కావటం. ఆ కూటమిలో భాగంగా అందరూ కలిసి పనిచేస్తారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఘనవిజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు.
ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తారనేటువంటిది మన దేశంలో చరిత్ర చాలా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణ ఏరియాలో ఏం జరిగిందో మనం చూసాం. తెలంగాణని సాధించినటువంటి వ్యక్తికి ఎప్పుడైతే నియంతృత్వ పోకళ్ళు పోయారో ఆ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో